జమ్మలమడుగులో వైసీపీకి దిక్కెవరు? ఆదినారాయణ రెడ్డికి ధీటుగా నిలబడేది ఎవరు? సుధీర్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు? కార్యకర్తలకు అండగా నిలబడేది ఎవరు? వైఎస్ఆర్ కంచుకోట బద్దలు కావడానికి కారణమెవరు? జమ్మలమడుగుపై జగన్ మనసులో ఏముంది? రామసుబ్బారెడ్డి ఎందుకు కార్యకర్తలకు అండగా ఉండలేకపోతున్నారు? జమ్మలమడుగు వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేదెవరు? సీన్లోకి వెళ్తే జమ్మలమడుగు ఉమ్మడి కడప జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గం ఫ్యాక్షన్ నుంచి ఫ్యాషన్ పై అడుగులు వేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడి రాజకీయాలు చూడటానికి సైలెంట్ గా ఉన్నా లోపల మాత్రం వైలెంట్ గానే ఉంటాయి. 2019లో ఎవరు ఊహించని విధంగా జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. అదే స్పీడ్ తో తన అధికారాన్ని చెలాయించారు. కానీ పార్టీ అధికారం కోల్పోయాక నియోజకవర్గంలో మా మాజీ ఎమ్మెల్యే కనిపించడం లేదు అంటూ సొంత నేతలే చర్చించుకుంటున్నారు. అధికారం ఉంటేనే నియోజకవర్గానికి వస్తారా, లేకపోతే రారా అంటూ నమ్ముకున్న కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. జమ్మలమడుగు రాజకీయాలు దశాబ్దాలుగా దేవగుడి, గుల్లగుంట కుటుంబాల మధ్య నడిచాయి. ఇక్కడ ఈ రెండు కుటుంబాలదే అధికారం. కానీ అలాంటిది మాజీ మంత్రి మైసూరారెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలిచారు. జమ్మలమడుగు అంటే సుధీర్ రెడ్డి, సుధీర్ రెడ్డి అంటే జమ్మలమడుగు అనేలా తన హవాను కొనసాగించారు. తక్కువ సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీ అభ్యర్థిగా గెలిచి ప్రతిరోజు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు దగ్గరయ్యారు. అయితే అదే స్థాయిలో రాజకీయంగా అనేక విమర్శలను మూటగట్టుకున్నారు అన్న టాక్ ఉంది. 2024లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుధీర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ మాజీ నేత నియోజకవర్గంపై కన్నెత్తి కూడా చూడలేదని సొంత నేతలే విమర్శిస్తున్నారు. కనీసం సొంత క్యాడర్ కూడా అందుబాటులో లేరన్న టాక్ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తన కోటరీ స్వలాభం కోసమే నియోజకవర్గంలో ఉన్నారని స్థానిక వైసీపీ క్యాడర్ వాపోతోంది. ఇక సుధీర్ రెడ్డి గురించి పక్కన పెడితే జమ్మలమడుగు నియోజకవర్గంలో బలమైన రాజకీయ నాయకుడిగా పేరున్న వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా సైలెంట్ గా ఉండటంతో క్యాడర్ అయోమయంలో ఉంది. గుండ్లకుంట శివారెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రామసుబ్బారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రి కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి కలిసిన సుధీర్ రెడ్డిని ఓడించలేకపోయారు. ఆ ఎన్నికల తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. అప్పటి నుంచి సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. వీళ్ళిద్దరి మధ్య అనేక సార్లు వైసీపీ పెద్దలు సయోధ్య కుదిర్చిన పరిస్థితి మాత్రం చక్కబడలేదన్న టాక్ ఉంది. వీరిద్దరి మధ్య విభేదాలతోనే వైసీపీ కంచుకోటగా ఉన్న జమ్మలమడుగులో వైసీపీ ఓడిపోయిందని లోకల్ టాక్. మరోవైపు వీరిద్దరూ క్యాడర్ను పట్టించుకోకపోవడం వల్లనే ఇక్కడ పార్టీ ఓడిపోయింది అన్న చర్చ ఉంది. సుధీర్ రెడ్డి అడ్రస్ లేరు, రామసుబ్బారెడ్డి అంటున్నారు. మరి జమ్మలమడుగు వైసీపీ క్యాడర్కు అండగా నిలిచేది ఎవరని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.